వెల్కమ్ టు అమర్ స్టడీ సెంటర్. ఈరోజు చెప్పబోయే ప్రాబ్లం రెండు లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం అనమాట. అంటే ఇక్కడ ఇచ్చింది మనకి రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 17 ఒకటి, రూట్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 ఒకటి. సో ఇక్కడ మనం యాక్చువల్గా ఎలిమినేషన్ మెథడ్ అని కొన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అలాంటివి ఉన్నాయి. అవి ఏమీ లేకోకుండా సింపుల్ లాజికల్ ప్రకారం దీన్ని ఆలోచించి సాల్వ్ చేద్దాం. ఇక్కడ రూట్ ఏ అంటే ఒక నంబరు, రూట్ బి అంటే ఒక నంబర్ అనుకోండి. ఇప్పుడు ఈ రూట్ ఏని రూట్ బిని యాడ్ చేస్తే 17 వస్తుంది. రూట్ ఏలో నుంచి రూట్ బిని తీసేస్తే 1 వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, సో రూట్ ఏలో నుంచి రూట్ బిని తీసేస్తే 1 వచ్చినప్పుడు ఈ రూట్ బి కన్నా రూట్ ఏ అనేది ఒకటి పెద్దది. అంటే 2 ఆర్ కన్సిక్యూటివ్ నంబర్స్, పక్క పక్కన ఉన్న నంబర్స్ అనమాట. అంటే రెండు పక్క పక్కన నంబర్స్ యాడ్ చేసినప్పుడు 17 రావాలి. సో 17 రావాలంటే వెరీ సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 తీసుకున్నారనుకోండి. 1 + 2 ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇంకొంచెం ముందరికి వెళ్తే 2 + 3 5 అవుతుంది. అలాగే 3 + 4 7 అవుతుంది. 4 + 5 9 అవుతుంది. అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకి 17 ఎక్కడ వస్తుందంటే 9 + 8 దగ్గర ఈజ్ ఈక్వల్స్ టు 17 ఒకటి, 9 - 8 దగ్గర ఈజ్ ఈక్వల్స్ టు 1 ఒకటి. ఈ సొల్యూషన్స్ మాత్రమే పాసిబుల్ ఈ ఈక్వేషన్స్కి. ఎందుకంటే సమ్ ఆఫ్ ఏ 2 కన్సిక్యూటివ్ నంబర్స్ విల్ బికమ్ ఎట్ 17 అంటే అవి ఖచ్చితంగా 9 + 8 అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ ఏ అంటే 9 అని అర్థం, రూట్ బి అంటే 8 అని అర్థం. ఎందుకంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 17 కాబట్టి 9 + 8 ఈజ్ ఈక్వల్స్ టు 17 కాబట్టి సో వీ కంపేర్ దిస్ వన్. రూట్ ఏ ఈజ్ 9, రూట్ బి ఈజ్ 8. మనకు అడిగిన క్వశ్చన్ రూట్ ఏ ఇంటూ రూట్ బి అన్నాడు కాబట్టి 9 × 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 72. ఇక్కడ ఎటువంటి ఎలిమినేషన్ మెథడ్ లేకోకుండా మనము ఒక లాజికల్ ప్రకారం కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.